పైలట్ తీసుకొని చేస్తూ ఉంటే దెన్ విల్ గెట్ అన్ ఐడియాస్. యాక్చువల్గా సార్ 4 క్రాప్స్ చేయొచ్చు సార్. కోకోనట్, అరకనట్ ఒక్కలే కదా, ఒక ఎకరంలో కోకోవా అండ్ బ్లాక్ పెప్పర్ సార్, నట్మేగ్ ఆల్సో జాజికాయ వస్తుంది సార్. నియర్లీ 3 lakhs. అరకనట్ పైన బ్లాక్ పెప్పర్ సార్, బ్లాక్ పెప్పర్ ఎస్ సార్. మొత్తం 2,75,000 వస్తుంది సార్ నికర ఆదాయం. ఇది ఒక 4 క్రాప్స్ కలిపి 4 క్రాప్ ఒక ఎకరాకి సార్. దాన్నే మాస్టర్ ఇచ్చేయండి మీరు మాట్లాడండి. దానివల్ల ఇది కూడా వస్తుంది అనుకుంటా. 4 క్రాప్లు కాబట్టి, మల్టీ క్రాప్ కాబట్టి కొంచెం ఇది సస్టైనబిలిటీ కొంచెం వర్కౌట్ చేసేస్తాను. నాకు ఇవన్నీ పైలట్ చేసి నాకు చూపించాను సార్. ఇది మైక్రో స్ప్రింక్లర్ సార్. ఇది 180 degrees లో ఉంటుంది సార్. ట్రంక్ మీద పడకుండా మిగతా ఏరియా అంతా కవర్ అవుతుంది జామర్స్ అయిపోయింది సార్. ఇప్పుడు సార్ మైక్రో చూడే జామర్ ఆఫ్ చేయమనండి, జామర్ ఆఫ్ చేయమనండి. ఎక్కడ పెట్టారు జామర్? మొబైల్ ఆపరేట్ అవుతుంది సార్, అక్కడ చూపిస్తాను అక్కడ చూపిస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి కోకోకి? సార్ యాక్చువల్గా అయితే సార్ మనకు కోకో మొత్తం రట్టు బాగా ఆకు లీఫ్ షెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది సార్. ఇది బాగా వెట్టింగ్ అయిపోయి కుళ్ళి ఆర్గానిక్ న్యాచురల్ ఇంకా మనం ఎరువు వేయక్కర్లేదు సార్ ఇది పెట్టినందువల్ల. ఓకే, ఆటోమేటిక్ కూలిపోతుంది వెట్టింగ్ అయింది కాబట్టి కంటిన్యూస్గా. ఇప్పుడు ఈ ప్లాంటేషన్ లో 100% అగ్రికల్చర్ వేస్ట్ ని కాంపోస్ట్ గా ఎంతవరకు తయారు చేయగలుగుతున్నారు? పామ్ ఆయిల్ లో మనకి కోకో వద్ద వచ్చింది మొత్తం 100% సార్. ఎక్కడ బయటకు తీసుకెళ్ళాలి సార్. కోకోనే కాదు, ఈ కూడా ఆయిల్ పామ్ సార్. చాఫ్ కట్టర్స్ ఉపయోగించి సార్ పొడి చేసేస్తున్నారు సార్. పొడి చేసి పాదులు వేస్తున్నారు. దానివల్ల సప్లిమెంటేషన్ ఎంత పెరుగుతుంది ఎరువుకి? మళ్ళీ మనకి యాక్చువల్గా ఆల్మోస్ట్ 50 years నుంచి నో యూరియా సార్, కెమికల్ యూరియా నో అప్లికేషన్. మొత్తం సప్లిమెంట్ చేసేస్తారు 15 years తర్వాత. 5 years తర్వాత మళ్ళీ ఏం అవసరం ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. అంటే యూరియా కెమికల్ ఫెర్టిలైజర్స్ అక్కర్లేదు సార్. ఆల్ పామ్ గ్రూప్ సార్, కోకోనట్ తర్వాత ఆయిల్ పామ్, వీటన్నిటిలో కెమికల్ ఫర్టిలైజర్ యూజెస్ ఇస్ నాట్ మోర్ దెన్ 20%. అది కూడా కాదు, నేనేమంటానంటే అది తగ్గించేసి మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అది సప్లిమెంట్ చేసి సస్టైనబిలిటీ పెట్టి ఆఫ్టర్ దట్ యూజ్ దిస్ యాజ్ మైక్రో న్యూట్రియంట్స్. బ్యాలెన్స్ యూ కెన్ అప్లై. దట్ ఈస్ ద టెక్నాలజీ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది కొన్ని పైలట్లు కూడా చేసి నాకు ఒక ఐడియా ఇవ్వండి. డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లాంటేషన్ 100% కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రైతు ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్నేళ్ల పంట, ఎన్ని క్రాప్లు వేసాడు, 3 వేసాడా, 2 సింగిలా, డబులా, 3, 4? ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయితే సార్ ఆయిల్ పామ్ క్రాప్ వచ్చే వరకు 4 years వరకు బనానాకి వెళ్తాం సార్. క్రాప్ వచ్చిన తర్వాత కోకో, ఇప్పుడు స్క్వేర్ సిస్టంలో అరికినట్టు. ఈ ఇందాక మా సార్ చెప్పినట్టు సార్ ఈ ఆయిల్ పామ్ నున్నగా ఉండదు కాబట్టి సార్ అరికినట్టుకి పెప్పర్ వేస్తాం. ఆల్ ఆల్టర్నేటివ్స్ వర్కౌట్ చేయండి చెప్తాను. ఇవన్నీ యూనివర్సిటీస్కి ఇస్తాను సార్. హార్టికల్చర్ యూనివర్సిటీస్లో వాళ్ళందరినీ పెట్టి డోంట్ పుష్. సో వాళ్ళకి యాక్షన్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇస్తారు. ఈ కూడా ఫ్లవర్స్ వేస్తున్నారా? ఫ్లవర్స్ కూడా వేస్తారు. కోకోనట్ ఈ ఏరియాలో కోకోనట్లో బాగా వేస్తారు సార్, ఎందుకంటే కడియం సరౌండింగ్స్లో బాగా వేస్తారు సార్. ఇంకో ఇది ఎంత వస్తా ఉందో అవి కూడా మోడల్స్ అన్ని వర్కౌట్ చేసి డిఫరెంట్ మోడల్స్ అవుట్. మీరే తమరు ఆటోమేషన్ మొన్న అప్రూవ్ చేశారు సార్. ఇంతకుముందు సార్ ఆటోమేషన్ 15 లక్షలు సార్. ఇప్పుడు 1 hectareకి 40,000 సార్ యూనిట్ కాస్ట్. 2 hectares ఉండేది 80,000 సార్. 55% తమరు సబ్సిడీ అప్రూవ్ చేశారు సార్. 7 companies ఎంపానల్ చేశాం సార్. ఈ నుంచి లో కాస్ట్ ఆటోమేషన్ పోతున్నాం సార్. అది స్మాల్, ఇది కూడా సార్. ఇది సింపుల్ కంట్రోలర్. ఈ కంట్రోలర్ సార్, ఇది వాల్వ్ కంట్రోలర్ సార్. దిస్ ఈజ్ సోలనాయిడ్ వాల్వ్ సార్. దీంట్లో వైర్డ్ సిస్టమ్ ఉంటుంది సార్. తక్కువ విస్తీర్ణం ఉండే రైతు అయితే, పెద్ద విస్తీర్ణం ఉండే రైతు అయితే సార్ వైర్ కాస్ట్ తగ్గడానికి సోలార్ ఉంటుంది సార్. అంటే వైర్లెస్ సిస్టమ్. మొత్తం మనకు 5 ఎకరాల రైతుకి 80,000 రూపాయలతో ఫుల్ కాస్ట్ తోటి, దాంట్లో 55,000 రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చేసి ఇంటి దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అది చేసి నాకు కావాల్సింది ఇక్కడ పంప్ సెట్ పెడతాం. అక్కడ పెట్టినప్పుడు దాన్ని కూడా ప్యానల్స్ పెట్టి సస్టైనబిలిటీ తీసుకురండి. నెట్ జీరో
ఏది వేస్ట్ కాదు, Definitely. ఏది బయట నుంచి తెప్పించే పని లేదు. సెల్ఫ్ సఫిషియెంట్, ఓన్లీ మార్జినల్ గా మైక్రో న్యూట్రియంట్స్ ఒకటి తప్ప Yes, sir. ఇక్కడ అన్ని అవే వాడాలి. ఒక్క సబ్మిషన్ సార్ లాస్ట్ టైం తమరు చెప్పారు సార్ ఆటోమేటిక్ స్టార్టర్ పెట్టి కొంతమంది వదిలేస్తున్నారు. ఒక చోట నీళ్ళు ఎక్కువైనందుకు వల్ల సిట్రస్ కి గమ్మోసిస్ ఏరుకుల్లో వస్తుంది సార్. దిస్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అదే. ఇది కాడి నుంచి కాబట్టి ఏ టైంలో 1 అవర్ అయితే 1 అవర్ మేము రికమెండ్ చేస్తాం సార్. ఆటో ఆఫ్ అయిపోతుంది సార్. ఆ గివెన్ సిచ్యువేషన్ లో ఎన్ని వాటర్ అవసరం అన్ని మీరు ఒక పని చేయండి, అది కూడా ఆటో ఎవ్రీబడి విల్ డెవలప్ ఆటో. ఎస్ సార్ ఆటో డెవలప్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెక్ చేసి మాస్టరైజ్ చేయండి. షూర్ సార్ ప్రోగ్రామింగ్ లో మాస్టరైజ్ చేస్తే ఈ 1 గంటే ఎస్ దానికంటే అవసరం లేదు, ఆటోమేటిక్. ఎస్ దాన్ని మళ్ళీ మీరు టెస్ట్ చేస్తారు, డెఫిషియన్సీ గా ఉంటే దాని ప్రోగ్రామ్లను ఇంక్రీజ్ చేస్తారు. ఎస్ దెన్ ఇట్ విల్ బి సెట్. ఆ ఆటోమేషన్ లో ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేసి కొంతమంది మనుషుల్ని ఇప్పుడు ఎట్లా మనం కన్సల్టెన్సీ పెట్టాం, వాళ్ళందరికీ ట్రైన్ చేసి పర్ఫెక్షన్ తీసుకురావాలి. సెన్సర్స్ తో మనకు అది వచ్చేసి ఉంది సార్. ఇప్పుడు 3 టైప్స్ సార్. అన్ని చేసి ఆ సెన్సార్స్ పెట్టేశారంటే ఇంకా ఈజీ అయిపోతుంది. సార్ ఒకటి చిన్న రైతుకి ఏదైతే టైం బేస్డ్ సార్, వాల్యూమ్ బేస్డ్ ఉంది సార్, ఎన్ని లీటర్లు 3 సార్లు పెట్టి సెన్సార్ బేస్డ్ 3 విల్ సబ్మిట్ ద కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉండాలి. ఇంకో